మద్యం కుంభకోణంలో మరో వ్యక్తి అరెస్ట్. ప్రముఖ వ్యాపారి అమిత్ అరోరాను అరెస్ట్ చేసిన ఈడీ. తెలంగాణ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు. జ్యోతిష్యం ప్రకారం ఎన్నికలు జరుగుతాయన్న జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్. షర్మిల అరెస్టుపై స్పందించిన గవర్నర్ తమిళసై. కారును లాక్కుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు కలవరపెట్టినట్లు ట్వీట్. మూడో రోజు ప్రారంభమైన ప్రజా సంగ్రామ యాత్ర. గుండేగాం మహాగాం మీదుగా కొనసాగనున్న సంజయ్ పాదయాత్ర. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని రఘునందన్ ఫైర్. హయత్ నగర్ గ్యాంగ్ రేప్ కేసులలో కొనసాగుతున్న దర్యాప్తు. అఘాయిత్యం చేసిన 5గురిపై పోక్సో జువైనల్ యాక్ట్ కింద కేసులు నమోదు. ములుగు జిల్లా వెంకటాపూర్లో మావో అనుచరులు అరెస్ట్. పీఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా తనిఖీలు. అదుపులోకి తీసుకున్న పోలీసులు. కేసీఆర్ మాటలకు ఆచరణకు చాలా వ్యత్యాసం ఉంది. కేసీఆర్ మోసాలను తెలంగాణ ప్రజలు తిప్పికొడతారన్న ఈటల. ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ. లైగర్ పెట్టుబడులపై విచారించిన ఈడీ. హైదరాబాద్ లో చలి తీవ్రత. పలు ప్రాంతాల్లో కప్పిన పొగమంచు. కాసేపట్లో ఐటీ విచారణకు హాజరు కానున్న మంత్రి మల్లారెడ్డి. ఆర్థిక లావాదేవీలపై ఆరా తీయనున్న ఐటీ అధికారులు. కరీంనగర్ మానకొండూలో ప్రమాదం. 2 మహిళలను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.